ప్రస్తుతం మనతో పాటు జగన్మోహన్ రావు గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు. ఈరోజు చూసుకున్నట్టయితే ఢిల్లీలో ఆల్రెడీ అంటే మొత్తానికి మేము నీట్ పేపర్ల దోషులను శిక్షించినామని చెప్పేసి మోదీ గారు చెప్తున్నారు, కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నారు. అయినా ఈ ధర్నా ఎందుకండి? జరిగినటువంటి డ్యామేజ్ సామాన్యమైన డ్యామేజ్ కాదు. గత కొన్ని నెలల నుంచి ఎంతో మంది విద్యార్థులు దీని మీద డిమాండ్ చేస్తా ఉన్నారు. కఠినమైన చర్యలు తీసుకోవాలి, మరొకసారి ఇట్లాంటి పేపర్ లీకులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకోవడం కాకుండా కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైన డిమాండ్ తోని ఈ రోజు జంతర్ మంతర్ వద్ద వేల మంది విద్యార్థులు గత కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లకు తలొగ్గడం పోయి ఈ రోజు వాళ్ళు నిరంకుశంగా విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని అణచివేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు. లాఠీ చార్జీలు చేశారు, టియర్ గ్యాసులు ప్రయోగించారు, వందల మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ రోజు 2 నెలల నిరసన కార్యక్రమాల తర్వాత రాత్రికి రాత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి జరిగినటువంటి డ్యామేజ్ సామాన్యమైన డ్యామేజ్ కాదు అని చెప్పి వారు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. జరిగినటువంటి డ్యామేజ్ సామాన్యమైన డ్యామేజ్ కాదన్నప్పుడు చర్యలు కూడా అదే స్థాయిలో ఉండాలని చెప్పి ఈ రోజు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజు హైదరాబాద్ లో జంతర్ మంతర్ వద్ద బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు హాజరైతా ఉన్నారు. కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ రోజు వారి 50వ జన్మదిన కార్యక్రమాలు కూడా బర్త్డే ప్రోగ్రామ్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఈ రోజు కేటీఆర్ గారు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటాము, ఆ విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ గారి పిలుపుతోని వందల వేల సంఖ్యలో గులాబీ శ్రేణులు ఇందిరా పార్క్ వద్దకి చేరుకొని ఈ రోజు కార్యక్రమానికి సంఘీభావం పెద్ద ఎత్తున తెలుపుతా ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు గతంలో గ్రూప్ 1 లీక్ అయినప్పుడు కేటీఆర్ ఏం చేసిండు, ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నారని విమర్శిస్తున్నారండి కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు జరిగినటువంటి తగ్గట్టుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడం జరిగింది, కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు కూడా ఎవరికైనా హక్కు ఉంటుంది నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా నిరంకుశంగా ఇట్లాంటి ప్రయత్నాలు ఎక్కడ కూడా చేయలేదు. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున నిరంకుశంగా లాఠీ చార్జులు, టియర్ గ్యాసులు, అవసరమైతే దానికి మీద చర్యలు కూడా విద్యార్థుల మీద ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఫేక్ నరేటివ్ ని కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రయోగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు ఆ విద్యార్థులకు సంఘీభావంగా ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటిస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఈ రోజు బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్ని నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతమైనవి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలే, రాష్ట్ర ప్రభుత్వమే కిందికి దిగి వచ్చి విద్యార్థులు చేసినటువంటి డిమాండ్లకి తలొక్కి వాళ్ళ డిమాండ్లు కూడా పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థులకు సంఘీభావంగా కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు ఇక్కడ తరలి వస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి సాలిడారిటీ ప్రోగ్రామ్స్ లో హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి, బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున విజయవంతం కాబోతా ఉంది.